హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు తయారు చేసుకున్న స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నానండి. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు, 10 నిమిషాల్లో తయారు చేసుకొని తినేయచ్చు. అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలి అని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈలోపు మనం పిండి తయారు చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు ఉల్లిపాయలు ఇలా సన్నగా బారుగా కట్ చేసుకొని తీసుకోండి. చిన్న సైజువి 4 ఉల్లిపాయలు అయితే పట్టాయండి నాకు. తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని అందులో హాఫ్ అయితే సరిపోతుందండి, మనకి 1/2 కప్పు తురుము వస్తే సరిపోతుంది. ఆ క్యారెట్ని పీల్ తీసుకొని వాష్ చేసి ఇలా తురుముకొని తీసుకోండి 1/2 కప్పు. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత హాఫ్ అంగుళం అల్లం ముక్కనైతే సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. తర్వాత ఒక 2 చిటికెళ్ళు పసుపు వేసుకోండి. అండ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. కారం తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువే వంట సోడాని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆ వేడిగా ఉన్న ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇవి మిక్స్ చేస్తుంటే మనకి ఆనియన్స్లోని వాటర్ కూడా రిలీజ్ అవుతుందండి. బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలోని వాటర్ రిలీజ్ అయింది లైట్గా. తర్వాత 1 కప్పు బియ్యపిండిని తీసుకొని మొత్తం ఒకసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల ఆనియన్ పీసెస్కి 1 కప్పు బియ్యపిండి అయితే సరిపోతుందండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఒక్కసారి పోయకండి, ఇందులోకి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఆ 1/2 కప్పు వాటర్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే 10 నిమిషాల్లో తయారు చేసి పెట్టొచ్చు. చూడండి, ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని మనం జస్ట్ అరిచేతిలో ప్రెస్ చేసి, మనం చిన్నప్పుడు బొంగరాలు చేసుకునే వాళ్ళం కదా, అలా చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, వీడియోలో నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి. మరీ మందంగానూ ఉండకూడదు, అలాగని మరీ సన్నగానూ ఉండకూడదు, మీడియం సైజులో ఉండేలాగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్ అనేవి మనం బారుగా కట్ చేసుకున్నాం కదా, అవి అడ్డుపడుతూ ఉంటాయి, అందుకే గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసుకోండి. మనం తయారు చేసిన ముద్దని అరచేతిలో పెట్టుకొని జస్ట్ ప్రెస్ చేసి ఎడ్జెస్ అన్నీ ఈవెన్గా వచ్చేలాగా తిప్పుకోండి. మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోండి. మీకు వాటర్ ఎక్కువై పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు
మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ హీట్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ బాండీకి సరిపడా ఎన్ని అయితే అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే కూడా గరిటె పెట్టి తిప్పకండి, ఎందుకంటే పిండి అంటుకుపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత గరిటెతో ఒక్కొక్కటిగా తిప్పుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోండి. హైలో అస్సలు పెట్టొద్దు, కావాలంటే సిమ్లో అయినా పెట్టుకోండి, కానీ హైలో అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే పైనంతా కుక్ అయినట్లు కనిపిస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఈ టిక్కీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే చూడండి, ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోతుంది. చూసారు కదా, మంచి కలర్ వచ్చాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.